పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ప్రతి పౌరుడు మతాలకు అతీతంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు తిరంగ యాత్ర చేపట్టినట్లు బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. గోదావరి కానే మున్సిపల్ టీ జంక్షన్ నుంచి మెయిన్ చౌరాస్తా వరకు తిరంగ యాత్ర ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ పార్టీలకు మతాలకు అతీతంగా ప్రజలు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఆమె కోరారు. ప్రతి ఇంటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. దేశభక్తి జాతీయ భావాన ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీలు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంధ్యారాణి చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని, దేశ సేవల్లో ప్రతి పౌరులు భాగస్వాములు కావాలన్నారు. తిరంగా కార్యక్రమాల్లో భాగంగా తిరంగ ర్యాలీని స్థానిక గోదావరి కాని మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి చౌరస్తా వరకు భారీ ర్యాలీని వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ నినాదాలతోటి పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితోటి జాతీయత భావనతోటి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రజల పేద వర్గం కోసం, పేద వర్గాల కోసం, పేదవాళ్ళని ఉన్నత వర్గానికి చేర్చడమే ఒక లక్ష్యంగా వాళ్ళ భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ఫలాలు అందిస్తూ ఉన్నది. రేపటి రోజులలో సామాన్యుడు వాళ్ళ నరేంద్ర మోడీ గారి ఆదర్శం ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడు భారత ప్రధాని అయితే ఎట్లా ఉంటుందో పాలన ఇవాళ చూపెడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రతి ఒక్కరి లోపల దేశభక్తిని నింపడం కోసం ఈరోజు తిరంగా కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఇందులో ముఖ్యంగా వాళ్ళ ర్యాలీతో పాటుగా ఎక్స్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పార్టీ నుంచి మేము జాతీయ జెండాలని అందించడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు దేశభక్తిని చాటుతూ ప్రతి ఇంటిపైన ఉప్పన్నెల జెండాని ఆవిష్కరించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. భారత్ మాతా